शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओं। శంతన మహారాజు గంగాదేవి మాట మన్నిస్తానని వాగ్దానం చేసి ఆమె వివాహం తీసుకొని హస్తినాపురానికి వస్తారు. వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఆమె గర్భం దాల్చి సంతానాన్ని మగబిడ్డలను ప్రసవించేది. ఆ విధంగా 7 మంది సంతానాన్ని ఆమె పొందింది 7 సంవత్సరాలు కంటిన్యూగా. ఆ బిడ్డలను తీసుకెళ్ళి ఆ గంగలో వచ్చేసి వేసేసేది. ఆ విధంగా 7 సార్లు వచ్చేసి ఆమె మాట మన్నించాడు శంతన మహారాజు. 8వ బిడ్డ మగపిల్లవాడు తీసుకుపోయి గంగలో వేయిపోతుంటే శంతన మహారాజు అడ్డుకుంటాడు గంగాదేవిని. ఈ బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్పంటే, అప్పుడు నువ్వు నా మాట మన్నిస్తానని మాట ఇచ్చావు, కానీ నువ్వు మాట తప్పావు కాబట్టి ఇక నీతో నేను సంసారం చేయను. అయినా ఈ బిడ్డను వచ్చేసి నేను గంగలో వేయడానికి తీసుకెళ్ళడం లేదు. ఈ బిడ్డ వచ్చేసి జీవితాంతం నీ కొడుకుగా నీ దగ్గరే ఉంటాడు. కానీ ఆ బిడ్డ కాస్త పెద్దవాడయ్యేంత వరకు అతన్ని నేను సాగుతానని చెప్పని గంగాదేవి శంతన మహారాజుకి వాగ్దానం చేసి ఆమె వెళ్ళిపోద్ది. ఆ విధంగా ఆ బిడ్డకు దేవవ్రతుడు అని పేరు పెట్టుకొని ఆయన వచ్చేసి బ్రహ్మమానస పుత్రులైన సనత్ కుమారుల దగ్గర ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నారు. వశిష్ఠ మహర్షి దగ్గర వేద విద్యాభ్యాసం నేర్చుకున్నారు. పరశురాముడి దగ్గర ధనుర్వేదం నేర్చుకున్నారు. ఆ విధంగా ఆ బిడ్డ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే ఇక బిడ్డను అప్పచెప్పడానికి గంగాదేవి ఒకనాడు ఆమె గంగానదికి భారతదేశానికి వస్తుంది. ఆ సమయంలో ఒక పిల్లవాడు గంగానదికి అడ్డుగా ఒక ఆనకట్ట నిర్మాణం చేస్తున్నాడు బాణాలతో. ఆ దృశ్యాన్ని చూశాడు శంతన మహారాజు. అప్పుడు శంతన మహారాజు ఆ బిడ్డ ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈలోగా గంగాదేవి ఆ బిడ్డను తోడుకొని శంతన మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, ఈ బిడ్డ ఎవరనుకున్నావు? నీ కుమారుడు దేవవ్రతుడు. ఇక నా బాధ్యత, తల్లిగా నా బాధ్యత పూర్తయింది. ఇక తండ్రి దగ్గర ఉండడమే ఈ బిడ్డ క్షేమం అని చెప్పని ఆమె బిడ్డను అప్పచెప్పద్ది. ఈ బిడ్డ ఎలా చదువుకున్నాడో తెలుసా? బ్రహ్మమానస పుత్రులైన సనత్ కుమారుల దగ్గర ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నారు. వశిష్ఠ మహర్షి దగ్గర వేద విద్యాభ్యాసం నేర్చుకున్నారు. ధనుర్వేదము పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. ఆ విధంగా ఈ బిడ్డ సర్వశక్తి సంపన్నుడు అని చెప్పని అప్పచెప్పి గంగాదేవి వెళ్ళిపోతుంది. శంతన మహారాజు పొంగిపోయిండు. ఆ బిడ్డను తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసి ఆ కురు సభలో ప్రకటిస్తాడు. దేవవ్రతుడు వచ్చేసి నా కుమారుడు, ఈయన ఈ భారతదేశానికి ఉత్తరాధికారి అని యువరాజు పట్టాభిషేకం చేస్తారు. అక్కడ దేవతలు పులవృష్టి కురిపించారు. దేవదుందువులు మోగాయంట. అక్కడ ఉన్న భారతదేశంలో ప్రజలంతా కూడా హర్షధ్వానాలతో సంతోషంగా ఉన్నారు. ఒకనాడు శంతన మహారాజు ఆయన మంత్రిని తీసుకొని వేటకు వెళ్తారు. ఆ సమయంలో ఆ యమునా నది నుంచి ఒక సుగంధ పరిమళముల వాసన వెదజల్లుతూ ఆయన దగ్గరికి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందా అని పరికింప ఆయన అక్కడికి వెళ్తారు. అక్కడ యోజన గంధి అక్కడ ఉంటుందన్నమాట. ఆ యోజన గంధి ఆమెను చూసి శంతన మహారాజు అంటారు, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఈ భారతదేశానికి చక్రవర్తిని అంటే, సరే నాకేం అభ్యంతరం లేదు, మా నాన్నగారిని అడగండి అని చెప్పాను. అప్పుడు ఆయన దాశరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నీ కుమార్తె నాకు వివాహం చేసుకోండి ఏమంటే, నాకు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నీకింతకుముందు వివాహం అయిందా అని చెప్పంటాడు. వివాహం అయిందంటాడు. బిడ్డలు ఉన్నారంటే ఒక కొడుకు ఉన్నాడు, ఆయనే యువరాజు అంటాడు. మరి నీ తర్వాత ఆయనే కదా భారతదేశ చక్రవర్తి అంటే అవునని చెప్పంటారు. అలాగైతే నా కూతుర్ని నీకు ఇవ్వడానికి వీలు పడదంటాడు. నా కూతురుకు పుట్టే బిడ్డలే భారతదేశానికి
ఉత్తరాధికారులు కావాలా, వాళ్ళే ప్రభువులు కావాలా, ఆ విధంగా అయితే నేను ఇస్తానని చెప్పి అంటాడు. ఆ విధంగా శంతన మహారాజు వచ్చేసి అలిగి ఆయన శయనమందిరం మీద పడుకొని ఉంటే ఆ సమయంలో దేవవ్రతుడు వచ్చి అడుగుతాడు మంత్రిని, ఏం మా నాన్నగారు అలా మౌనంగా ఉన్నారంటే నాకు తెలియదని చెప్పి అంటాడు. ఆయన వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు. అడిగినా వాళ్ళ నాన్న వచ్చేసి ఏం చెప్తాడు కొడుక్కి, నీకు దక్కాల్సిన ఆ సింహాసనం వచ్చేసి వేరే వారికి ఎలా ఆయన అంగీకరిస్తాడు? ఆయన ఏం చెప్పడు, మౌనం దాస్తాడు. మళ్ళీ గట్టిగా అడిగితే అప్పుడు మంత్రి చెప్తాడు, ఈ విధంగా దాశరాజు తన కూతుర్ని మీ నాన్నగారికి రెండో వివాహానికి ఈయనన్నాడు అని చెప్పి అంటాడు. అప్పుడు మంత్రిని తీసుకొని దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి పోయి, మా తండ్రికి నీ కూతుర్ని ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి అంటాడు. నువ్వే అభ్యంతరం అంటాడు. నేనెలా అభ్యంతరం అంటాడు. మరి ఈ భారతదేశానికి మీ నాన్న తర్వాత రాజు ఎవరు అంటాడు. నువ్వే కదా, నా కూతురుకు పుట్టే బిడ్డలు మాత్రమే ఈ భారతదేశానికి రాజుగా ఉంటేనే మీ తండ్రికి నా కూతుర్ని ఇస్తానంటాడు దాశరాజు. అప్పుడు సరేనని చెప్పని నేను ఇప్పుడే వాగ్దానం చేస్తున్నా, నేను ఆ సింహాసనం జోలికే పోను, మీ కూతురుకు పుట్టిన పిల్లలే ఈ సింహాసనానికి వారసులు అవుతారంటారు. కానీ నీ వరకు నేను మాట నమ్మతా, కానీ నీకు పుట్టబోయే బిడ్డలు వచ్చేసి వాళ్ళు ఒప్పుకోరుగా, నీకంటే బలవంతులు, నీ అటువంటి వారి కుమారులు కూడా ఎటువంటి బలవంతులు పుడతారు, వాళ్ళు మా నాన్నేదో నీకు మాట ఇచ్చారు, మేము ఎందుకు ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడతారు, యుద్ధం చేస్తారు అంటే అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, మా అమ్మ నాన్నల సాక్షిగా నేను వివాహం చేసుకోను, జీవితాంతం ఆజన్మ బ్రహ్మచార్య వ్రతాన్ని నేను పాటిస్తానని చెప్పని ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేసిండు. ఆ రోజు నుంచి దేవవ్రతుడు భీష్ముడుగా పేరొందాడు. అప్పుడు దేవదుందువులు మోగాయి, అక్కడ పూల వృష్టి కురిసింది, అందరూ వచ్చేసి ఆహాకారాలు మచాయి. ఒక తండ్రి కోసం, తండ్రి సుఖం కోసం వచ్చేసి కొడుకు తన జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేయడం, సుఖభోగాలన్నీ ఎక్కడ జరగల. అటువంటి దేవవ్రతుడిని చూసి శంతన మహారాజు పొంగిపోయిండు. ఆ విధంగా దాశరాజు సత్యవతీదేవిని దేవవ్రతుడు భీష్ముడికి అప్పచెప్తాడు. భీష్ముడు అమ్మని ఒక్కించుకొని తీసుకొచ్చి హస్తినాపురానికి శంతన తండ్రితో ఆమె వివాహం రంగరంగం వైభవంగా చేశారు. అది మెచ్చుకున్న శంతన మహారాజు ఆయన కొడుకు చెప్తాడు, ఆయన నీకు స్వచ్ఛంద మరణం నేను నీకు వరమిస్తున్నాను అని చెప్పని. ఆ విధంగా ఆయన శంతన మహారాజు సంసారము 3 పువ్వులు 6 కాయలుగా సత్యవతీ దేవితో జరుగుతున్నది అనే ఘట్టం దగ్గర మనం ఈరోజు మహాభారతాన్ని ఆపి రేపటి రోజు ఆయనకి ఎలాంటి సంతానం కలిగింది, తదుపరి విషయాలన్నీ కూడా తదుపరి మన మహాభారతంలో వివరణ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.